కూడా వచ్చిన మీ అందరికీ మన ప్రభుని క్రీస్తు నామములో మరొకసారి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుకుందాం. 6వ వచనం, కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. మనం ఈరోజు ధ్యానించుకోబోతున్న అంశం ఏంటంటే నేను భయపడను. ఏంటి? నేను భయపడను. వాస్తవానికి నేను భయపడను అని చెప్పి నేనే భయపడ్డాను కాబట్టి వాక్యం తీసుకోవాల్సి వచ్చింది. మీకు అర్థమైందా? నేను భయపడను అని ఈ ప్రసంగం చేస్తున్న నేను ఒక 4 రోజుల క్రితం భయపడ్డాను పాస్టమ్మ గారి విషయంలో. కానీ బైబిల్ భయపడద్దు అని చెప్పింది. భయం దేశ అధినేత మొదలుకొని పామరుడు వరకు ప్రతి వ్యక్తి జీవితంలో ఉంటుంది. భయపడని వ్యక్తి అంటే ఎవరు ఉండరు. ప్రతి వ్యక్తి జీవితంలో భయము అనేక సార్లు వారి గడప తట్టే ఉంటుంది. భయం అనేది లేదు అని చెప్పడానికి చెప్పే వ్యక్తులు ఎవరు లేరు. ఖచ్చితంగా భయపడతారు, భయపడుతూనే బ్రతుకుతారు. తాటకి చప్పుళ్ళకి జడిసే వాళ్ళు ఉంటారు, భయపడే వాళ్ళు ఉంటారు. రోడ్డు మీద ప్రయాణం చేస్తూ స్పీడ్గా వెళ్ళిపోతుంటాం, మాట్లాడుకుంటా వెనక్కి తిరిగి వెనకాల కూర్చున్న వ్యక్తితో ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం. సరిగ్గా ఒక ఆకు, ఈయన లాంటిది ఆకు, మొత్తం అంతా ఆకంతా కాదు, కొబ్బరాకంతా కాదు, అందులో ఒకటి అలా రోడ్డుకి అడ్డంగా ఉంటే సడన్ బ్రేక్స్ పడిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఏంటంటే అది పాము అనుకుని భయపడేవాళ్ళు లేరండి. చిన్న గొయ్యి చూసి పెద్ద గొయ్యిలోకి భయపడే వాళ్ళు ఉన్నారు. భయం ప్రతి మనిషిని పట్టి పీడిస్తున్నటువంటి పెద్ద రుగ్మత. ఇవాళ చాలా రోగాలకి ప్రధానమైనటువంటి కారణం కూడా భయమే. భయం వలన కూడా చాలా రోగాలు వస్తాయి. భయం ప్రతి వ్యక్తిలో ఉంది. అసలు ఈ భయము దేన్ని బట్టి కలుగుతుంది అన్నది కూడా ఆలోచించాలి. ఒక విషయం చెప్తాను. ఒక వ్యక్తి చనిపోవాలనుకున్నాడంట. చనిపోవాలనుకుని వెతుక్కుంటున్నాడంట. వెతుక్కుంటే ఏం దొరకలేదంట. ఒక నుయ్యి దొరికిందంట. నూతులు ఉరికేసాడంట. నూతులు ఉరికితే తీర చూస్తే ఆ నీళ్లు నడుము వరకే ఉన్నాయి, మొల వరకే ఉన్నాయి. అది అక్కడ తాగితే బాగుండేది. ఆ పక్కని ఆ వరను పట్టుకుని ఒక కప్ప ఇలా బెక్కమంట చూస్తుందంట. పెద్ద పెద్ద అరుపులంట. ఇంతకీ వీటికి చావు అంటే భయం లేదు, కానీ కప్ప అంటే భయం. చావు అంటే భయం లేదు, చచ్చిపోలేని కదా దూకాడు, మళ్ళీ కప్పకి భయపడతాం ఏంటి? అంటే మనిషి ఏదో కోణంలో ఏదో ఒక రకంగా భయపడుతూనే ఉంటాడు. పరిస్థితులకు భయపడుతుంటాడు, భవిష్యత్తులో ఏం జరుగుతుందని భయపడుతుంటాడు, రేపు ఏం జరగబోతుందని భయపడుతుంటాడు, రేపు ఎలా బ్రతకగలను అని భయపడుతుంటాడు, ఏదైనా కడుపులో నొప్పి వస్తే లోన ఏం జరుగుతుంది అని భయపడతాడు. అంటే భయం అనేది ప్రతి మనిషిని పక్కనే. భయము మనిషి అన్న చెల్లెళ్ళు అనమాట. మనిషి అన్న అయితే భయం చెల్లి. వీళ్ళిద్దరి బంధం ఎలాంటిదంటే అన్న చెల్లెళ్ళ బంధం లాంటిది. ఈ అన్న లేకుండా చెల్లి ఉండదు, చెల్లి లేకుండా అన్న ఉండడు. ఈ రెండు ఎప్పుడు కూడా అలా కొనసాగుతూనే ఉంటాయి. జతపక్షులు లాంటివి అనమాట. ఈ రెండు రెక్కలు లాంటివి మనిషికి. అసలు భయం ఎందుకు కలుగుతుంది? ఇక్కడ గ్రంథకర్త అంటాడు, కాబట్టి ప్రభు నాకు సహాయుడు. మనం ఎవరిని నమ్మాం? ప్రభుని నమ్మాం, సృష్టికర్తని నమ్మాం, సర్వాధికారిని నమ్మాం, సమస్తాన్ని నడిపిస్తున్న వాడిని నమ్మాం, ఏమి లేని దానిలో నుంచి ఈ సృష్టిని కలిగించిన వాడిని నమ్మాం. కనుక నాకు ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకు ఏం చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాం. నేను భయపడను అని చెప్పాలి. నేను భయపడను. ఎందుకనంటే నీకెందుకు భయం లేదు అని అంటే, నీకున్న ధనాన్ని బట్టో, నీకున్న ఆరోగ్యాన్ని బట్టో, నీకున్న ఉద్యోగాన్ని బట్టో, నీకున్నటువంటి నీ జాతిని బట్టో కాదు. దేని బట్టి నీకు ధైర్యం అని అంటే, ప్రభు నాకు సహాయుడు. మనుషులు కాదు, నా ధనం కాదు, నా ఉద్యోగం కాదు, నా వ్యాపారం కాదు,
నా జాతి వారు కాదు, నా రంగు వారు కాదు. నేను భయపడకపోవటానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడిన అంతే. అయితే సాధారణంగా మనుషులు భయపడే కొన్ని సంగతులు బైబిల్లో రాయించాడు దేవుడు. మనిషి ఏ విషయాలకు భయపడతాడు? ఒకవేళ అలాంటి భయాల్లో మనం ఉంటే కనుక, అలాంటి భయాలు మన జీవితాల్లో కొనసాగుతుంటే కనుక, ఇలాంటి విషయాలకి మనం భయపడుతుంటే కనుక, దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం, భరోసా, ప్రభు మీకు సహాయుడు, మీరు భయపడకండి. ప్రభు మీకు సహాయుడు, మీరు భయపడకండి. సాధారణంగా మనుషులు ఎలాంటి సంగతులకు భయపడతారంటే, నిర్గమకాండం 3:6 మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖము కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. ఈ సందర్భం మీరు చూస్తే మోషే చాలా భయపడ్డాడు. ఆ సందర్భంలో పొదను కూర్చున్నటువంటి భాగం ఇది. మండుచున్న పొద కనబడుతుంది మోషే గారికి. అసలు ఏదైనా మండుతూ ఉంటే అక్కడున్న కట్టెలు ఏమవుతాయి? బూడిదైపోతాయి. కాలుతూ ఉంటే ఆ కట్టెలు ఏమవుతాయి? బూడిదవుతాయి. అంతే కదండి. కాలుతున్న పొదను చూశాడు, అది కాలుతుంది కానీ బూడిద అవట్లా. ఏంటి? మండుచున్న పొద దగ్గరికి వెళ్ళాడండి, మందని మేపుకుంటూ. ఆ పొద కాలుతుంది కానీ బూడిద అవట్లా. మీరు ఎప్పుడైనా చూసారా అలాంటి పరిస్థితి? మండుతున్నది బూడిద అవ్వకుండా ఎప్పుడైనా చూసారా మీరు? చూస్తాం కొన్ని సందర్భాల్లో. మనం ఇలాగ అమలాపురం వెళ్తుంటే పెట్రోల్కి సంబంధించింది అక్కడ ఒక ఓఎన్జీసీ ఉంది, అది ఎప్పుడు కాలుతూనే ఉంటుంది. కానీ మనం భయపడం. ఎందుకు భయపడం? అది పెట్రోలింగ్కి సంబంధించి, ఆ గ్యాస్కి సంబంధించి ఫైర్ అవుతూ ఉండాలి. అప్పుడు వాళ్ళు డీజిల్ తీసుకోగలుగుతారు, పెట్రోల్ తీసుకోగలుగుతారు, గ్యాస్ తీసుకోగలుగుతారు. అది మండుతుంటేనే జరుగుతుంది. ఆ విషయం మనకు తెలుసు కాబట్టి అది ఎప్పుడు అది వెలుగుతున్నా కూడా మనకు భయం లేదు. కారణం ఏంటి? ఆ సంగతి మనకు తెలుసు. పొద కాలుతుంది, కట్లు, చెట్లు అవి బూడిదవట్లా. ఇలాంటి పరిస్థితి, ఇలాంటి సన్నివేశం కనబడినప్పుడు మోషే భయపడతాడా? భయపడ్డా? అంటే మనుషులు సాధారణంగా భయపడే మొట్టమొదటి సంగతి ఏంటంటే వారు ఎరగని విషయాల గురించి భయపడతాడు. మనకి తెలియని విషయం ఏదైనా జరిగిందనుకోండి భయపడతాం. మనకి తెలియనిది ఏదైనా మనలో సంభవించిందనుకోండి మనం భయపడతాం. మనం ఎరగనిది ఏదైనా మన కళ్ళ ముందు మనకు కనబడింది అనుకోండి మనం భయపడతాం. మన జీవితాల్లో ఒక నష్టం ఎవరి జీవితంలో వచ్చింది, అది మన జీవితంలో మనం ఎప్పుడు చూడాల. ఆ నష్టం మన జీవితంలోనికి ఎంటర్ అయినప్పుడు ఖచ్చితంగా భయపడతాం. ఎందుకంటే వెనక ముందు దాన్ని మనం చూడలేదు. మన పాస్టర్ గారికి ఆపరేషన్ చేయించినప్పుడు కుమారి గారు వచ్చారు. ఇంతకీ డాక్టర్ గారు కూడా చెప్పలేదు ఆవిడ చెప్పిన సంగతులు. ఎవరో మన గమనాల అమ్మగారు, క్షమించాలి, గమనాల అమ్మగారు. ఆవిడేమి ఎంబీబీఎస్ చేసిందే అనుకున్నాను నేను. ఎందుకంటే ఆపరేషన్ సంబంధించి ఆమె ఒక 20 రోజులు హాస్పిటల్లో ఉండేసరికి అన్నీ వచ్చేసినాయి ఆవిడకి. ధైర్యంతో పాటు పీజీ కూడా చేసేసింది ఎందులో ఆపరేషన్ చూస్తే ఎలా ఉంటుంది తీసి పాట పక్కనట్టే అన్నట్టుగా వచ్చింది. ఏంటంటే ఇలాగ అని చెప్పేస్తుంది ఆవిడ జీవితంలో జరిగింది కాబట్టి ఆవిడకి భయం లేదు. నా జీవితంలో ఫస్ట్ టైం ఇది, నాకు భయం పుట్టింది. నేనేమంటానంటే మనుషులు తాము ఎరగనటువంటి సంగతుల విషయంలో భయపడతాడు. అందుగురించి దేవుడు ఏమంటాడనంటే నీవెరగనటువంటివి నీ జీవితంలో జరిగినా కూడా నువ్వు భయపడకు, నేను నీకు ఉన్నాను, నువ్వు భయపడకు. మోషే భయపడుతున్నాడా? మోషే భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు? అసలు అది ఏంటి సన్నివేశం ఏంటి, ఇది విచిత్రం ఏంటి అంటున్నాడు. ఏంటి చిత్రం ఏంటి అసలు? భయపడ్డాడు అన్నమాట. ఆ సౌండ్ అందులోంచి దేవదూతలు మాట్లాడేసరికి కంగారు పడిపోయాడు. ఇక మనం ముందుకు వెళ్తే మత్తయి సువార్త 28:4 అతనికి భయపడుట వలన కావలి వారు వనకి చచ్చిన వారి వలె ఉండిరి. యేసుప్రభు వారి సమాధి దగ్గర కావలి వారు ఉన్నారు. ఎవరు వచ్చి దేహాన్ని ఎత్తుకెళ్ళిపోకుండా రోమన్ ఎంపైర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాపలి పెట్టారు. అక్కడ కాపలి పెట్టినప్పుడు దేవదూత వచ్చి మాట్లాడినప్పుడు ఆ దేవదూత మాటలకి వీళ్ళు ఏమయ్యారట? చచ్చిన వారి వలె పడిపోయారంట. అందుగురించి 5వ వచనం ఏమంటున్నాడు? ఆ స్త్రీలను చూసి మీరు భయపడకుడి,
భయపడకుడి అంటే వాళ్ళ పైన వాళ్ళు ఏమయ్యారు? భయపడ్డారు. ఎవరిని చూశారు వాళ్ళు? దేవదూతను చూసి. వాళ్ళు ఇంతకు మునుపు చూడలేదు కాబట్టి దేవదూతకు వాళ్ళు భయపడ్డారు. మీరు ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ఎప్పుడు ఎరగనటువంటిది ఏదైనా జరిగినప్పుడే మనకు భయం పడుతుంది. అంతకు మునుపు జరిగింది అనుకోండి, అది భయం ఉండదుక. అయినా భయపడుతున్నాం అని అంటే మన బలహీనమేక. ఒకసారి ఈ పక్కన పెయిన్ వచ్చింది, ఫస్ట్ టైం భయపడతాం. మళ్ళా 2-3 వారాల తర్వాత, ఒక సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ అలాగే వచ్చింది అనుకోండి, ఇంతకు మునుపు కూడా ఒకసారి ఇలా వచ్చింది కదా అని ఒక కొద్ది నిబ్బరం ఉంటుంది. మనకు వచ్చే నిబ్బరం వల్ల ఏంటంటే, మనకు వచ్చే ధైర్యం ఏంటంటే, ఇక్కడ నొప్పి వచ్చిందని చెప్పాడు అనుకో, అదా నాకు వచ్చిందిరా అన్నాడు అనుకో, అమ్మాయి నీకు కూడా వచ్చిందా అయితేనే అమ్మయ్య అంటే వీడికి ధైర్యం ఏంటంటే ప్రభుని బట్టి ధైర్యం కాదు, ఆడికి వచ్చింది కాబట్టి పోతే ఆడిపోతాను నేను పోతానని, అంతేనా? నీకు కూడా వచ్చింది అయితే నా అమ్మాయి, నాకు ఒక్కడిగా అనుకున్నాను, నేను ఒక్కడనే మా పిల్లలు వదిలేసి పోతాను అనుకున్నాను రా బాబు అనుకుంటాడు వీడు. మనం ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు మాత్రం మనం నమ్మిన దేవుడు గొప్ప దేవుడు అండి. భయపడొద్దు అని చెప్పాడు. చాలామంది పండితులు మాట్లాడుతూ భయపడకు అనే పదం 365 సార్లు బైబిల్లో రాసుందని మాట్లాడతారు. నేను ఎప్పుడు లెక్క పెట్టలేదు, పండితులు వారు లెక్క పెట్టిన దాన్ని బట్టి చెప్పుంటారు. 365 సార్లు భయపడకము అని ఉందంట. 365 సార్లు భయపడకమని ఎందుకు ఉండాలి అని అడిగినప్పుడు, సంవత్సరానికి 365 రోజులు కాబట్టి ప్రతిరోజు కూడా భయపడొద్దు అని చెప్తున్నాడు అయినా అని మాట్లాడుతుంటారు. నేను అంటాను ప్రతిరోజు కాదు, ప్రతి క్షణం భయపడొద్దనే చెప్తున్నాడు ఆయన. సాధారణంగా మనుషులు భయపడే సంగతి ఏంటి? వాళ్ళు ఎరగినటువంటి విషయాలు చూసినప్పుడు వాళ్ళు భయపడతారు. తర్వాత మరొక రకమైనటువంటి భయం ఎలా వస్తుందని అంటే, అపోస్తుల కార్యములు 27 అధ్యాయము 17 నుండి చూద్దాం. దానిని పైకెత్తి కట్టిన తర్వాత త్రాళ్ళు మొదలైనవి తీసుకుని వాడ చుట్టూ బిగించి కట్టిరి, మరియు సూర్తిసను ఇసుక తిప్ప మీద పడుదుమేమో అని భయపడి వాడ చాపలు దింపివేసి కొట్టుకుని పోయిరి. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయసాగిరి. 3వ దినమందు తమ చేతులారా వాడ సామాగ్రి పారవేసిరి. తమ చేతులారా కొన్ని పారవేసిరి. ఇక్కడ ఈ వాడలో పౌలు గారు కూడా ఉన్నాడు. యెరూషలేములో పట్టుకుని ఎక్కడ తీసుకుపోతున్నారంటే రోమా అక్కడ దగ్గర తీసుకెళ్ళిపోతున్నారు. రోమా చెరసాలలో వేయటానికి తీసుకెళ్ళిపోతున్నారు పౌలు గారిని. తీసుకెళ్తున్న సందర్భంలో వాళ్ళు తీసుకెళ్తున్నారు, సైనికులు, దాంట్లో ప్రజలు కూడా ఉన్నారు. ఒక ప్రమాదానికి గురైనప్పుడు అక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా భయపడుతున్నారు. ఎందుకు వచ్చింది భయం వాళ్ళకి? ప్రమాదం వచ్చింది కాబట్టి. మనిషి ఎప్పుడు భయపడతాడు? ప్రమాదం వచ్చినప్పుడు భయపడతాడు. ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు భయపడతాడు. ఇందాకేం చూసాం మనం? తాము ఎరగనటువంటి విషయాలు వాళ్ళ కళ్ళ ముందు జరిగినప్పుడు భయపడతారు. 2, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు భయపడతారు. అది సాధారణంగా ప్రమాదం అంటే అందరికీ భయమే. ఇక్కడ ప్రమాదం జరిగింది, అదే వాడు తిరగబడిపోయింది, దానికి పరిస్థితి ఏంటి? భయపడిపోయి ఏం చేశారు వాళ్ళు? ముందు మామూలు వస్తువులు పాడేశారు, తర్వాత కొద్ది పనికొచ్చే వస్తువులు పాడేశారు. మీరు కిందకి చదువుకుంటే వెళ్ళండి, ఆఖరికి తినటానికి పట్టుకెళ్ళిన ఆహారం కూడా పాడేశారు. ఎందుకంటే బరువు ఎక్కువైపు కూలిపోద్దాం అనుకున్నారు. ఆ భయం, ప్రమాదం వచ్చినప్పుడు ఆ భయం. సాధారణంగా మనిషి భయపడతాడు. ఇలాంటి టైంలో కూడా మనం జ్ఞాపకం ఉంచాల్సింది ఒకటే, ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను. మనం ఏం చెప్పగలవారమే ఉన్నాం? ధైర్యంగా ఏం చెప్పగలవారమే ఉన్నాం? ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను. అక్కడ ఉన్నది పౌలు గారితో చాలామంది ఉన్నారు. ఆ మాట చెప్పగలిగింది పౌలు గారు ఒక్కడే. మిగతా వాళ్ళందరూ భయపడ్డారు. ఒకసారి 24 అధ్యాయము 25 వచనం, 24-25. అప్పుడు అతను నీతిని గూర్చి, ఆశ నిగ్రహమును గూర్చి, రాబో విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా పేలిక్సు మిగులు భయపడి ఎప్పటికి వెళ్ళుము.
ఫేలిక్స్ భయపడుతున్నాడండి పౌలు గారి ప్రసంగానికి. చాలామంది సంఘంలో కూడా భయపడుతుంటారు. ప్రసంగం వినపడుతున్నప్పుడు వారిలో ఏదైనా పొరపాటు ఉందనుకోండి, చిన్న చిన్నవి కావచ్చు, పెద్ద పెద్ద పొరపాట్లు కావచ్చు, ప్రసంగం వింటున్నప్పుడు చాలా భయపడుతుంటారు. కొంతమంది అయితే చెమటలు పోసేస్తాయి వాళ్ళకి. అంటే భయం అనేది పాపానికి శిక్ష వస్తుంది అనుకున్నప్పుడు కూడా వస్తుంది. భయం అనేది తాము ఎరగినటువంటి విషయాలు వారి జీవితంలో జరిగినప్పుడు, భయం అనేది ప్రమాదం జరుగుతుంది అనుకున్నప్పుడు, భయం అనేది పాపానికి శిక్ష వస్తుంది అనుకున్నప్పుడు మనిషి భయపడతాడు. సాధారణంగా మనుషులు భయపడే సంగతులు ఇవి కదా. మీరు ఎవరు భయపడరు వాక్యానికి. మీరు ఏదైనా పొరపాటు చేశారండి, వాక్యం మీ గురించే మాట్లాడుతున్నాడు, మీకు సంబంధించే వాక్యం వస్తుంది. అమ్మో ఈ పాపం చేసినందుకు గాను ఇలాంటి శిక్షణ నేను పొందాలా, ఇలాంటి ప్రతిఫలం నాకు రాబోతుందా అని అనిపించింది అనుకోండి, భయం పుట్టదా? భయం రాదా? అసలు మీరు భయం రాకపోతే మీరే రాడిక, ఇక మీరే ఒక శిల, లోతు భార్యలోకి ఉండిపోతాడు భయపడినోడు, ఇక శిలలాగా, ఉప్పు స్తంభంలాగా. మనం ప్రతిసారి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అంటే పాపం చేసినప్పుడు భయపడద్దు అంటున్నాడా వాక్యం విని అని అనుకోవద్దు మీరు. నేనేమంటానంటే, పాపం ఒక్కొక్కసారి మనిషి పాపలో పడిపోతుంటాడు. పాపం చేయని మనిషి అంటే ఎవడు ఉండడు. పాపం చేయకుండా మడిగట్టుకుని ఉండేవాడు ఎవడు ఉండడు. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రకంగా మనిషి పడిపోతుంటాడు. పడిపోయినప్పుడు మరలా దేవుని వైపు తిరిగి క్షమాపణ పొందుకొని సంఘంలోకి చేర్చబడి కరెక్ట్గా కొనసాగాడు అనుకోండి, మంచిది. ఆ కొనసాగుతున్న వ్యక్తి గతంలో దేవుని దగ్గర క్షమాపణ అడిగి పొందుకుని సంఘంలో కొనసాగుతూ ఉన్నప్పుడు విన్నాడు అనుకోండి వాక్యం, మరలా చేసేసి పశ్చాత్తాప పొంది సంఘంలోకి క్షమాపణ పొంది చేర్చబడిన తర్వాత విన్నప్పుడు భయం పుట్టదు. ఎందుకంటే ప్రభు నాకు సహాయుడు, ఎందుకంటే నేను తప్పు ఒప్పుకున్నాను, క్షమాపణ అడిగాను, ఆయన నా సహాయుడు అని చెప్పొచ్చు. అంతేగాని పాపం చేస్తూనే నాకు భయం ఏంటి, నాకు సహాయం ఆయనే, ఎన్ని పాపాలు చేసినా ఆయనే కాపాడుకుంటాడు అని చెప్పడానికి కాదు ఇది. మరొక విషయం ఏంటంటే, ఆదికాండం 21:17 దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరుని పిలిచి, హాగరు నీకేం వచ్చినది, భయపడకము. ఏమండి, హాగరు నీకేమొచ్చింది, భయపడకము. ఇక్కడ హాగరు భయం అని చెప్పాలి. మీరేంటన్నారు? అరణ్యంలో ఒంటరిగా ఉన్నాను. మీరేమన్నారు? కుమారుడు చనిపోతాడేమో అని భయం. నేనేమంటానంటే, అసలు భవిష్యత్తు ఏంటా అని ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఏం జరగబోతుందా అని భయం ఆవిడికి. పరిస్థితి చూస్తేనేమో అక్కడ ఆమె సారా నన్ను గెంటేసింది, బిడ్డను తీసుకుని ఇలా వచ్చేసాను, ఇది అరణ్యం, నా పరిస్థితి ఏంటి, ఈ బిడ్డతో నేను నా భవిష్యత్తు ఏంటి. భవిష్యత్తుని గురించి ఆలోచించినప్పుడు భయం పడుతుందండి. చాలామంది ఈరోజు ఎలా గడుస్తుంది అన్న దానికంటే రేపు ఎలా గడుస్తుంది అన్న దాని మీద దృష్టి పెడతారు. అలా దృష్టి పెట్టినప్పుడు ఖచ్చితంగా మనకు భయం పడుద్ది. మనుషులు భయపడే ఒక సాధారణమైనటువంటి సంగతి ఏంటంటే, రేపేంటి, ఫస్ట్ తారీఖు వస్తే ఈఎంఐ గొడవ, భయం లేదండి ఎవరికైనా ఇక్కడ? ఈఎంఐ గొడవలు ఏమైనా ఉన్నాయా? డ్వాక్రా వస్తే వీళ్ళకి భయం, వచ్చేస్తుంది తారీఖు కాదండి. అంటే భవిష్యత్తు మీద దృష్టి పెట్టుకున్నప్పుడు ఆ భయం పుడుతుందండి. సాధారణంగా మనుషులు ఇలాంటి విషయాలకు భయపడుతుంటారు. ఇందులో దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, మనుషులకి సాధ్యమైనది ఏది లేదు ఇందులో. అందు గురించి మనిషి భయపడతాడు. దేవుడు అంటాడు, నువ్వు నన్ను నమ్మావు కాబట్టి, నేను నీకు సహాయుడిని నువ్వు చెప్పుకుంటున్నావు కాబట్టి నువ్వు ధైర్యంగా చెప్పవలసినటువంటి ఒక మాట ఉంది, ప్రభు నా సహాయుడు, నేను భయపడను అని చెప్పాలి. భయపడను అని చెప్పాలి. భవిష్యత్తు రేపు ఏమవుతుంది, రేపు ఏం జరగబోతుంది, రేపు రిపోర్ట్లు ఏం రాబోతున్నాయి, రేపు పొద్దున్న అసలు అది అవుతుందా అవదా, అసలు వాళ్ళు రిజెక్ట్ చేస్తారని నేను పెట్టిన అప్లికేషను, నన్ను అసలు కంపెనీలో పెట్టుకుంటారు లేదా,
కంపెనీ నుంచి నాకు కాల్ వస్తుందా రాదా? ఒకవేళ అలా భయపడితే మాత్రం దేవుడు చెప్తున్నాడు, నేను నీకు సహాయుణ్ణి, నువ్వు భయపడకు. ఎవరు చెప్పాలి ఈ మాట? ఆయన గారు చెప్పేది. మనల్ని చెప్పమంటున్నాడు ఆయన, ప్రభు నా సహాయుడు, నేను భయపడను. నిజంగానండి, పాస్టర్ గారిని తీసుకెళ్ళినప్పుడు మొత్తం తడిసిపోయానండి నేను. అసలు లోనికి వెళ్ళింది ఈవిడి, లోనికి వెళ్ళిన కానీ బయటికి, అంటే చాలామంది లోనికి వెళ్ళిన తర్వాతే ఇబ్బంది పడతారు. నాకు ఆల్రెడీ ముందు చిన్న హింట్ ఇచ్చేసి ఉంచారు వాళ్ళు. హార్ట్కి ఈసీజీ తీశారు, కొద్దిగా స్లో, ఈసీజీలో ప్రాబ్లం ఉందని, మరలా ఏకో తీయాలని, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి ఇక్కడ ఏం జరిగిందో తెలియదు, కానీ గుండె అంతా బాగా పంపింగ్ బాగుంది, ఏం పర్వాలేదు, అయినా ఈసీజీలో తేడా ఉందా అని చిన్న మెలికాడేసేయండి మీద. బట్ ఆ గుండె బాగున్నప్పుడు ఈసీజీ ప్రాబ్లం ఉంటే ఏంటి అంటే చిన్న భయం ఎక్కడో నన్ను పట్టుకుని పీడిస్తుంది. గుండె బాగుందిరా బాబు, గ్యాస్ ఎక్కించిన కడుపులో, ఏ లాప్రోస్కోపీ కదా అది, స్ట్రాంగ్గా కొండ మంచి స్ట్రాంగ్ ఉంటేనే కానీ ఊసలు దిగవు అందులోకి, మెత్తని కండ మీద ఊసలు దిగవు. అందు గురించి గ్యాస్ కొట్టి చేస్తారంట ఆపరేషన్. అది గ్యాస్ పంపించినప్పుడు ఈ హార్ట్ తట్టుకోవాలంట. నాకు ఇంక చూసుకోండి ఎక్కడెక్కడికో ఊహలో ఎక్కడికో వెళ్ళిపోయాను, ఇంకా విపరీతమైనటువంటి భయం. కానీ ఇలాంటి వాక్యాలు మనం సందర్భంగా మనకు గుర్తురావు, కానీ దేవుడు ఒకటే అంటాడు, నువ్వు భయపడకు, నేను నీకు సహాయాన్ని. ఒక ఉద్యోగ విషయంలో అంటావా, పిల్లల వివాహ విషయాలు అంటావా, ఒక వ్యాపార విషయాలు అంటావా, ఒక అప్పుల విషయాలు అంటావా, ఇలాంటి విషయాలు ఖచ్చితంగా మనకు భయం పుడుతూనే ఉంటుంది. కానీ నిజంగా నువ్వు దేవుడిని నమ్మిన బిడ్డవైతే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయుడు. నువ్వు భయపడకు. నా ఫ్యామిలీ ఏమవుతుంది, నా బిడ్డలు ఏమవుతారు, నా కుటుంబం విచ్ఛిన్నమైపోతుందా, అసలు రేపు అన్న రోజుని నా కుటుంబం మరలా కట్టబడదా, అసలు ఇలాంటి భయాలు ఏమీ పెట్టుకోకండి. దేవుడు ఒకటి చెప్తున్నాడు, ఏమని? నేను నీకు సహాయుడిని. మనం ఏం చెప్పాలి? ప్రొఫైల్ పిక్లో ఏం పెట్టుకోవాలి? ప్రభు నా సహాయుడు, నేను భయపడను. అంతే. భయపడ్డాను అంటే పరిస్థితులు ఎవరినైనా భయపెడతాయి, కానీ పరిస్థితులు ఎవరినైనా భయపడతాయేమో, కానీ పరిస్థితులు దేవుడు భయపెడతాడు. సమస్య నిన్ను భయపెడుతుందేమో, కానీ సమస్య దేవుడికి భయపడుతుంది. నీ సమస్య నీకంటే గొప్పదేమో, కానీ సమస్య దేవుని కంటే గొప్పది కాదు. ఏదో జరిగిపోతుంది, ఇక్కడ ఏదో కొట్టుకుంటుందన్నా, 3 రోజులు నొప్పి శీలం అవుతుందా, భయం, హార్ట్ అటాక్ ఏమని. ఇక్కడ నొప్పిగా ఉందండి, కిడ్నీలు లేచిపోయిందంటారా, ఈ భయం. అసలు లేచిపోతే మనం ఏం చేయగలం చెప్పండి? ఉన్నన్నాళ్ళు సంతోషంగా ఉంటాం మానేసి ఈ భయముతోటి ఉన్నన్న 4 రోజుల సంతోషాన్ని ఆమె అనిపించేస్తున్నాం. ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను. ఆదికాండం 31:31 చూడండి. యాకోబు, నీవు బలవంతంగా నా యొద్ద నుండి నీ కుమార్తెలను తీసుకుందువేమో అనుకుని భయపడితిని. ఒక అల్లుడు మాంగారి విషయంలో భయపడుతున్నాడండి. కూతుర్ని తీసుకుని విడాకులు ఇప్పించేస్తాడమని, ఎడగొట్టేద్దామని భయపడుతున్నాడండి యాకోబు గారు. ఎవరి విషయంలో? కుమార్తెల విషయంలో. నీ కుమార్తెలు తీసుకెళ్ళిపోతాయేమమ్మో, నాకు కంగారు వచ్చిందయ్యా బాబా, నువ్వు ఇక్కడికి వచ్చేదాన్ని నేను చాలా ఆందోళన పడ్డాను. ఇంతగా ఆయన వచ్చింది ఎవరి కోసం రాలేదు? కుమార్తెల కోసం రాలేదు. ఈ కుమార్తె వచ్చేటప్పుడు వాళ్ళ నాన్నగారు విగ్రహాలు ఎత్తుకొచ్చేసింది. ఆ విగ్రహాల కోసం వచ్చాడు ఆయన. ఈయన భయం ఏంటి? వీళ్ళని ఎవరినైనా కోల్పోతానేమో, నా భార్యని కోల్పోతానేమో, నా బిడ్డలను కోల్పోతానేమో, ఎవరిని తీసుకెళ్ళిపోతాడని భయం కదా. మన జీవితంలో కూడా చాలా సందర్భాల్లో పెళ్ళైన కొత్తలో బాధపడి ఉంటారు కొంతమంది. ఏదైనా చిన్న గొడవ ఏదోడికి, గొడవలు జరుగుతున్నాయి ఇంట్లో భార్య భర్తలు ఇద్దరికీ. ఈలోకి అత్తగారు వచ్చింది, భయం. వెళ్ళిపోద్దేంటి మా తీసుకెళ్ళిపోతారంటావా మా ఆవిడ్ని, అయ్యో ఏదో రకంగా మ్యాప్ వేయాలి అనుకుంటారు. ఈ రకమైన భయం. గొడవ జరుగుతుంది, ఇలా ఫోన్ వచ్చింది, మామయ్య గారి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఫోన్ ఎత్తనా మా నేను ఇంటికి వెళ్ళి పలవ పట్టుకెళ్ళి ఆవిడకి ఇచ్చిన తర్వాత ఫోన్ ఎత్తుదామా, భయం. ఎందుకంటే మా పిల్లల్ని పంపించి అంటాడని. అంటే ఎవరినైనా కోల్పోతామో అని భయం. అమ్మ చెక్క ఒకసారి కరోనా వచ్చిన టైంలో ఎంత భయపడిందంటే చెప్పట్లేదు. ఆవిడ భయపడిపోతుంది, పైకి మాత్రం గట్టిగా చేస్తుంది ప్రార్థన.
ఆవిడ అనుకుంటుంది ఎవరు గ్రహించలేదని, నేను గ్రహించాను. ఇక్కడ ఈ ఈ మన కింద శుక్రవారం కూడికి కింద పెట్టి వాళ్ళు ఎప్పుడు పైన జరుగుతుందో ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. ఇంతకీ ఏంటంటే కరోనా టైంలో మిథున్ అక్కడ ఉన్నాడు. మిథున్కి అటాక్ అయిందండి. అది చెప్పలేదు ఆ విషయం మనకి. మనసులో పెట్టుకుని కుమ్ముడిపోతున్నారు భార్య భర్తలు ఇద్దరును, తల్లిదండ్రులు ఇద్దరును. భయం, బిడ్డను కోల్పోతామేమో, ఏం జరుగుతుంది ఏంటో, అక్కడ పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారు ఆ టైంలో. కానీ ప్రభు అంటున్నాడు, మీ సహాయం నేను, అతనికి ఏం జరగదు, మీరు నేను భయపడను అన్నట్టుగా ఉండండి అన్నట్టు కాదండి. క్షేమంగా ఉన్నాడు. మన జీవితాల్లో చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో భయపడి దేవుడిని అవమానపరుస్తుంటాం. కానీ దేవుడు ఏమంటాడనంటే, నీవు నన్ను నమ్మావు, నేను ఎవరు అనుకుంటున్నావు? నీ సహాయాన్ని. నీ సమస్య కంటే, నీ వ్యాధి కంటే, నీ అప్పుల కంటే, నిన్ను భయపెట్టే భయం కంటే శక్తివంతుడిని. కానీ కొంతమంది ఏం చేస్తారంటే భయాన్నే భయపెట్టేస్తారండి వాళ్ళు. అంటే అంత భయం వీళ్ళకి. ఎవరైనా భయపెట్టేవాళ్ళు లేకపోతే భయపెట్టేవాడి దగ్గరికి వెళ్ళి కాసేపు భయపడి వస్తారు వీళ్ళకి. అంటే కడుపు నిండిద్ది వీళ్ళకి. ఇవి వాళ్ళ భయపడలేదండి, నేను అన్నీ నిబ్బరంగా ఉన్నాయండి, ఎవరైనా ఫోన్ చేసి ఏదైనా జరిగిందని చెప్తే బాగుండి భయపడదాం కానీ చెప్పి అనుకుంటారు. ఉన్నారు మనలో కూడా చాలామంది అలాంటి భయాలకి గురయ్యే వాళ్ళు ఉన్నారు. గట్టిగా తుమ్మితే, ఎప్పుడు తుమ్మనట్టుగా తుమ్మితే భయం. ఏంటి తుమ్ము డిఫరెంట్గా వచ్చింది, ఏం జరిగింది లోన? ఈ భయం అడిపోనా, ఇదేం భయం అర్థం కాదు. లేరండి అలాంటి వాళ్ళు? భయపడొద్దండి. మనం ఒకటే దేవుని నమ్ముకునే పిల్లలు చెప్పగలిగేది, ధైర్యంగా చెప్పగలిగేది ఏంటి? ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. మనుషులు సాధారణంగా భయపడే సంగతులు ఏంటి? తాము ఎరగని విషయాల గురించి చూసినప్పుడు, ప్రమాదం వస్తుంది అనుకున్నప్పుడు, పాపానికి శిక్ష కలుగుతుందని విన్నప్పుడు, భవిష్యత్తుని గురించి ఆలోచించినప్పుడు, ఎవరినైనా కోల్పోతానేమో అని భయం పుట్టినప్పుడు, ఎవరినైనా కోల్పోతానేమో అనిపించినప్పుడు మనిషి భయపడతాడు. కానీ బైబిల్లో భయపడవద్దు అని చెప్పినటువంటి ఇద్దరు దైవికమైన వ్యక్తులు ఉన్నారు. ఒకటి తండ్రి అయిన దేవుడు, రెండు కుమారుడైన దేవుడు. ఒకసారి చూద్దాం. ఆదికాండం 26:24. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను మీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకము. నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు భయపడొద్దు అని. ఎవరు చెప్పారండి? అంటే మనకి ఎప్పుడు ధైర్యం వస్తుంది? ఒక విషయం చెప్పాలి, ఎప్పుడు ధైర్యం వస్తుంది? మనుషులు ఆదరిస్తే భయం పోద్ది. రెండు, డబ్బు ఉంటే భయం పోద్ది. ఇప్పుడు మనకి 10,000 అవసరం అండి, మన దగ్గర 15,000 ఉన్నాయి. 10,000 సడన్గా ఏదో ఒక ఇరుకొచ్చి పడిపోయింది, 10,000 కట్టాలి అర్జెంటుగా. నీ దగ్గర 5,000 ఉన్నాయనుకో భయపడతావు. బ్యాంకులో ఆల్రెడీ ఫోన్పేలో 15,000 ఉన్నాయనుకో భయం ఉండదు. ఎవరైనా ఒక మనిషి వచ్చి ఇది పెద్ద ఇది కాదు అన్నప్పుడు భయపడవు. వాళ్ళు మాట వరకే చెప్పే విషయాలు అవి. వాళ్ళు చెప్తే మనం భయపడం. దేవుడు చెప్తే మాత్రం భయపడుతూనే ఉంటాం, పట్టించుకోం. దేవుడు చెప్తే పట్టించుకోం. అర్థమైందా? ఎవరు చెప్తున్నారు ఇక్కడ? దేవుడు చెప్తున్నాడు ఏమని? భయపడొద్దని. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి భయపడొద్దని, మీరు భయపడిన పర్వాలేదు. ఆయన చెప్తుందంటే భయపడొద్దని, ఆయనకే భయం, ఆయనే భయపడ్డాడు, మనల్ని భయపడొద్దని చెప్తున్నాడు ఏంటి అని మీరు అనుకోవచ్చు. నేను చెప్పట్లే, ఇక్కడ చెప్పేది దేవుడు భయపడొద్దని. ఖచ్చితంగా భయపడకూడదు. భయపడొద్దని చెప్పిన దేవుడు శక్తివంతుడు. భయానికే భయం పుట్టిస్తాడు ఆయన. అసలు భయం అనేది డిక్షనరీలో లేకుండా చేస్తాడు. మన డిక్షనరీలో దేవుడు చెప్తున్నాడు భయపడొద్దని. యోహాను సువార్త 14:27. యోహాను సువార్త 14:27 శాంతినే మీకు అనుగ్రహించ వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు
అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెర్వనీయకుడి. అంటే భయపడొద్దు. మీ హృదయాలు కలవరపడవద్దంటే ఏంటి అర్థం? భయపడొద్దని. ఇది ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. చాలా సందర్భాల్లో చాలామంది ప్రవక్తల ద్వారా దేవుడు భయపడొద్దు అని మాట్లాడించాడు. సమూయేలు గారి ద్వారా, యెహోషువ గారి ద్వారా, ఏలియా గారి ద్వారా, దావీదు గారి ద్వారా, మోషే గారి ద్వారా చాలా సందర్భాల్లో భయపడొద్దు 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 అని చెప్తూనే ఉన్నాడు ఆయన. ఆయన వాగ్దానాలు మనకున్నాయి, మనం భయపడొద్దు. ఆయన వాగ్దానాలు మనకున్నాయి. ఈ విషయం చెప్పి నేను ముగిస్తాను. ఒకవేళ ఇన్ని చెప్పిన తర్వాత కూడా భయం నన్ను బాధిస్తుందండి, నేను పిరికివాడినండి, నాకు భయం ఉందండి, భయపడటం అనేది నేను జయించలేకపోతున్నానండి అని అంటే కనుక భయాన్ని జయించడానికి చేయాల్సినటువంటి ఒక 5 విషయాలు చెప్తాను. త్వరగా వెళ్ళిపోదాం. భయాన్ని జయించడానికి చేయాల్సినటువంటి 5 విషయాలు. మొదటిది ఏంటంటే కీర్తన 56 4వ వచనం, మూడవ వచనం కూడా చూద్దామమ్మా. నాకు భయము సంభవించి దినమన నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను. దేవుని యందు నమ్మకించి ఉన్నాను, నేను భయపడను. శరీరదారులు నన్ను ఏమి చేయగలరు? ఏమండి, భయాన్ని జయించడానికి మనం చేయాల్సినటువంటి మొదటి పని ఏంటంటే దేవునిపై నమ్మకం ఉంచాలి. భయాన్ని జయించాలంటే ఏం చేయాలి? దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలి. మనుషుల మీద, ధనం మీద, వగరు వేటి మీద మనం పెట్టుకోకూడదు. లక్ష్యం దేని మీద పెట్టుకోవాలి? దేవుని మీద నమ్మకం ఉంచాలి. మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనం, రెండోది. యేసు వారు చెప్పిన మాట లెక్క పెట్టక భయపడకము, నమ్మిక మాత్రముంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి ఏమన్నాడైనా? యేసు వారు చెప్పిన మాట లెక్క పెట్టక ఆ కుమార్తె చనిపోయిందని భయపెడుతున్నారు ఆయన వచ్చి ముందే. ఏమండి, మీకు అర్థం అవ్వలేదా? ఎలా భయపెడుతున్నారు? ఆ అమ్మాయి చచ్చిపోయింది, ఎందుకు నువ్వు వెళ్తున్నావు? ఆల్రెడీ అసలు ఏమి లేదు, చచ్చిపడిపోయింది, రంగు మారిపోయింది, కలర్ మారిపోయింది, బాడీ అంతాను అయిపోయింది అంటున్నారు. యేసుప్రభు వారు ఆయన మాటలు ఏం చేయలేదంట? లక్కి పెట్టలేదంట. అంటే ఇక్కడ ఏమర్థమవుతుందంటే యేసు మాట మీద లక్కి పెట్టాలి తప్ప మనుషుల మాటల మీద లక్ష్యం పెట్టకూడదు. అంటే పక్కోళ్ళ మాట ఎలా ఉంటాయంటే విన్నాం అనుకోండి, 10 రోజులు బతికిపోడు 3 రోజులు చచ్చిపోతాడు. ఎందుకంటే అంత అంత భయంకరంగా ఉంటాయి ఒక్కొక్కరి మాటలు, అంత భయంకరంగా ఉంటాయి, టెన్షన్ పెట్టేస్తాయి. అన్నాడు అనుకోండి, అంతగా లేచిపోద్ది, పైకి వెళ్ళిపోద్ది, తల్లిపరాన్ని పైకి వెళ్ళిపోద్ది, పిల్లపరాన్ని ఇటుపోద్ది. మనుషుల మాటలు లెక్క పెట్టకండి. ఓ చెవితో వినాలి, ఓ చెవితో వదిలేయాలి. నేనేమంటానంటే 2 చెవులు శివుడు అయిపోతే ఇంకా అసలు గొడవ ఉండదు. 2 కప్పలు అందులో పడిపోయినాయి అంట. అందులో ఒక పాము మింగేస్తుందంట. మింగేస్తుంటే ఆ పైన మిగతా కప్పలు పిలుతున్నాయంటే రా 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 అని పిలుతున్నాయంట. కొన్ని కప్పలు అయిపోయి పాము మింగేస్తుంది అందంట. ఈ 2 కప్పల్లో కప్ప ఓ దానికి వినపడతలేదు, ఓ దానికి వినపడుతుంది. ఈ చెప్పిన మాటలకి ఇది టెన్షన్ పడిపోయి వినపడుతుంది కదా, టెన్షన్ పడిపోయి ఇది ఎక్కడ ముడిపోయింది. ఈ చెవిటి కప్పకి ఏం వినపడక పైకి గట్టెక్కేసింది. గట్టెక్కేసేదాడికి అది బాగుపడుతుంది, వినపడింది, చచ్చిపోయింది అక్కడ. మీకు అర్థమైందా? శివుడు అనుకోండి ఏ గొడవ ఉండదు. శివుడు అంటే శుభ్రంగా బతుకుతాం. మగవాళ్ళు శివుడోళ్ళు అవ్వాలంటాను భార్యల దగ్గర. నేను ముఖ్యంగా చెవిటోళ్ళు అయిపోవాలి. వాళ్ళు ఇంటి బోలని తిట్టుకుంటారు వాళ్ళ బాధలను బట్టి. చెవిటోడు అయిపోవాలి. మనసు పాటు చేసుకుని భయాందోళన పడవటం ఎందుకు? గొడవ ఉండదు. కీర్తన 23:4 చూద్దాం. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినాను, ఏ అపాయమునకు భయపడను. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. అంటే గాఢాంధకారపు లోయలోకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఏమండి, దావీదు గారు గాఢాంధకారపు లోయలోకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? దేవుని బిడ్డ కదా, దేవుడి చేత అభిషేకించబడిన వాడు కదా, దేవుడి అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చొని పెట్టాడు కదా, దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు కదా. అంటే దేవుని చేత ఆశీర్వదించబడినా, దేవుని చేత అభిషేకం పొందుకున్నా, దేవుడే తోడుగా ఉన్నా ఒక్కొక్కసారి మన జీవితాల్లో గాఢాంధకారపు లోయలు తగులుతూ ఉంటాయి. సాపికి వెళ్ళిపోద్ది అనుకోకుండా జీవితం. కానీ గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను,
ఏ అపాయమునకు నేను భయపడను. ఏం చెప్పాలి? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. మొదటిది ఏంటి? దేవునిపై నమ్మకం ఉంచాలి భయాన్ని జయించడానికి. 2, యేసుక్రీస్తు వారి మాట మీద నమ్మకం ఉంచాలి. 3, దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నమ్మాలి. దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నమ్మాలి. నీవు నాకు తోడేందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. తర్వాత కీర్తన 46 మొదటి నుంచి చూడండి. కీర్తన 46 మొదటి నుండి. దేవుడు మనకు ఆశ్రయదుర్గమనై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్మకొనదగిన సహాయకుడు. నేను అంటాను, ఎవరైనా ఆపత్కాలములు ఉంటే కనుక నువ్వు భయాన్ని జయించడానికి ఎవరిని ఆనుకోవాలి? ఎవరిని నమ్ముకోవాలి? నమ్ముకొనదగిన అనే పదం ఎంత చక్కగా వాడాడు చూడండి. నమ్ముకొనదగిన అంటే ఏంటి అర్థం? ఇక నమ్మదగిన వాళ్ళు ఎవరు భూమి మీద మనుషులు కారు. కనుక ఎవరు నమ్ముకొనదగిన వాడు? దేవుడు. నువ్వు ఆపత్కాలంలో ఉన్నప్పుడు, నువ్వు భయాన్ని జయించలేనప్పుడు దేవుడు మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు కనుక ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములు మునిగినను, వాటి జలములను ఘోషించుచు నొరగ కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలనను, మనము భయపడము. ఆమేన్. అసలు ఎన్ని అయిపోయినా సరే నేను మాత్రం గుండె నిబ్బరంగా బ్రతుకుతాను. ఎందుకనంటే ప్రభు నాకు సహాయుడు. అంటే దేవుడు ఆశ్రయదుర్గంగానే, దేవుడే ఆశ్రయదుర్గమని మనం గ్రహించినప్పుడు, దేవుడే ఆశ్రయదుర్గమని మనం గ్రహించినప్పుడు ఏం చేయాలి? భయాన్ని జయించగలం. ఆఖరిగా సమూయేలు మొదటి గ్రంథం 12:20 అతడు సమూయేలు జనులు తిట్లనెను, భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, అయినను యెహోవాని విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి. దేవునికి విధేయత చూపించడం వలన మనం ఏం జయించగలం? భయాన్ని జయించగలం. ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? 3 విషయాలు. అంటే ఓవరాల్ మెసేజ్లో 3 విషయాలు. మనుషులు దేనికి భయపడే సంగతులు చూసాం. 2, భయపడొద్దన్న దేవుని ఆజ్ఞని మనం చూసాం. 3, భయాన్ని జయించడానికి కొన్ని సంగతులు చూసాం. దేవుడు చెప్పిన సంగతులు మన మనసును పెడితే ఖచ్చితంగా భయం అనేది మన డిక్షనరీలో లేకుండా పోద్ది. అర్థమైతే దేవునికి స్తోత్రం. అర్థమైందండి? దేనికైనా భయపడతారా? భయపడొద్దు అంతే. ఏం చెప్పగల వారమే ఉన్నాం మనం? యెహోవా నా సహాయుడు, నేను భయపడను అని ధైర్యముతో చెప్పగల వారమై. ఎలా చెప్పాలంటే మళ్ళీ అది కూడా ధైర్యంగా అంటే ఏంటి? దేవుడు ఉన్నాడు, దేవుడు ఎందుకు లేడు? దేవుడు ఉన్నాడు. ధైర్యంగా మాట్లాడుతున్నాడు. దేవుడు ఉన్నాడన్నా మనకు భయం ఏంటన్నా అంటే ఎలా ఉంది? ఒక్కొక్క ఆయన అంటాడు, శ్రేష్టమైన భోజనం అన్న. ఇక కాయగూరలు పెట్టినప్పుడు శ్రేష్టమైన భోజనం అంటే ఎలా అనాలి? శ్రేష్టమైన భోజనం అని అనాలి. శ్రేష్టమైన భోజనం అంటే ఏంటి అర్థం? గుండెల్లోంచి రావట్లేదు అది. దేవుడు మనకు ఉన్నాడంట అంటే ఏంటి? ఓ పక్కన భయం, లోన ఎక్కడో ఉంది ఏపకాయ అంతా. ఆ భయాన్ని పెట్టుకుని దేవుడు అంటాడు అంతే. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అసలు ఆయన ఆనుకున్నవాడు ఎవ్వడు కూడా నాశనం అయిపోయినట్టు కానీ, ఉనికిలో లేకుండా పోయినట్టు కానీ చరిత్రలో కనపడదండి. అంత గొప్ప దేవుడు అండి ఆయన. మనం నమ్మిన దేవుడు గొప్పవాడు. అర్థమవుతుందా? అర్థమైతే దేవునికి స్తోత్రం చెల్లించండి. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం.